విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి వింత కథల సారథి ఆశ నిరాశల వారధి నిరంకుశ నిర్ణయాల నిర్దయవానిధి ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి. వాళ్ళు చేసిన సహాయానికి కృతజ్ఞత చెప్పాల్సింది పోయి వాళ్ళని తప్పుపడుతూ ఏదేదో మాట్లాడతావేంటి గ్రాని? వినోద్, తెర వెనుక భాగవతం ఏటో నీకు తెలియదు కాబట్టి కృతజ్ఞతల దాకా వెళ్ళాం. నిజం తెలిస్తే జన్మలో మళ్ళీ వాళ్ళని నీ దగ్గరకు చేరనివ్వవు. డాక్టర్ నీకు బెడ్ రెస్ట్ అవసరం అని చెప్పారు. రెస్ట్ తీసుకోక ఇలాంటి పనికిమాలిన కబుర్లన్నీ వింటుంటే ఎప్పటికి కోలుకుంటావు? ముందు లోపలికి పద బాబు, రా. అన్నన్నన్నన్నన్న శకుని మామ సొంత సెట్రలాగా ఎన్నెన్ని మాయమాటలు చెప్పేసింది. వాళ్ళమ్మ నువ్వు సామాన్యురాలు కాదు తల్లో. ఏదో ఇలాగన్నా మొగుడు పెళ్ళాలు ఒకటవుతారు అనుకున్నాను. పడిపోనారు, అడ్డు పడిపోనారు. హలో కుసుమ, ఏంటి ఈ టైం ఎప్పుడు వచ్చావు? మార్నింగ్ షోకి వెళ్ళొస్తూ నిన్నోసారి చూసిపోదామని వచ్చాను. అదేంటి కాలేజ్ లేదా? ఉంది కాబట్టే సినిమాకి వెళ్ళాం. సినిమా కోసం సెలవులెందుకు వేస్ట్ చేసుకోవడం? మై గాడ్, నేటి యువతరం చెడుతోవలో నడుస్తోందన్నమాట. సారీ బామ్మగారు, చెడుతోవలో నడవడం లేదు, పరిగెడుతోంది. ఇంతకీ ఏ సినిమాకి వెళ్ళారు? అదే అర్థం కాలేదు. అదేంటి? ఏదో ఇంగ్లీష్ సినిమా కదా అని వెళ్ళాం. అదేం ఇంగ్లీషో కానీ ఒక్క ముక్క అర్థం కాలేదు. మరీ సైలెంట్ గా ఉంటే బాగుండదని అప్పుడప్పుడు నవ్వుతూ కూర్చున్నాం. చివరికి తెలిసిందేంటంటే అది ట్రాజడీ సినిమా అంట. ఇంతకీ పార్టీ ఎప్పుడు ఇస్తున్నావు? దేనికి? బెస్ట్ బిజినెస్ ఉమెన్ అవార్డు కొట్టేసావటగా. పేపర్లలో టీవీల్లో తెగ పొగిడేస్తున్నా నిన్ను. అవన్నీ ఏముంది, ఇట్స్ వెరీ కామన్. ఓహో, పార్టీ ఎక్కొట్టడానికి ప్లాన్ అన్నమాట. అయినా పార్టీ నేనెందుకు ఇవ్వాలి? అంతటి ఘన విజయాన్ని సాధించినందుకు నువ్వే ఇవ్వాలి. ఓకే, పార్టీ నేను ఇస్తాను. వెరీ గుడ్. బిల్లు మాత్రం నువ్వే పే చేయాలి. అవును, బెంగళూరు కాన్ఫరెన్స్ కి వినోద్ కూడా వచ్చాడంట. అవును, వచ్చాడు. వినోద్ కి యాక్సిడెంట్ అయితే నువ్వు సతీ సుమతి లెవెల్లో సేవలు చేసి సతీ సావిత్రి టైప్ లో బ్రతికించుకున్నావట. ఆ టైంకి నేను అక్కడున్నాను కాబట్టి నాకు చేత నేను సహాయం చేశాను. చేసావు సరే, వినోద్ ఏమన్నాడు? బెడ్ మీద పడుకున్నవాడు ఏమంటాడు? బార్లీ గ్లూకోజు ఇమ్మంటాడు. నా దగ్గర ఎందుకు దాస్తావు? నువ్వు చేసిన సేవలకి వినోద్ తెగ మురిసిపోయాడంట. ఆ విషయం నాకు తెలియదు గాని సేవలు చేసి చేసి నా ఒళ్ళు మాత్రం పులిసిపోయింది. ఏంటి, ఎవరో బయట వాళ్ళకి సేవ చేసినట్టు మాట్లాడుతున్నావు? వినోద్ మీద ప్రేమ లేకపోతే అంతగా ఎందుకు చేస్తావు? ఇంతకీ నువ్వు బెంగళూరు వెళ్ళింది బెస్ట్ బిజినెస్ ఉమెన్ అవార్డు అందుకోవడానికా లేక బెస్ట్ వైఫ్ అవార్డు కొట్టేయడానికా? ఏమో కుసుమ, ఎంత కాదనుకున్నా వినోద్కి సర్వీస్ చేయకుండా ఉండలేకపోయాను. పాపం బెడ్ మీద అలా పడుకుని బాధపడుతుంటే చూడలేకపోయాను. జరిగినవేవీ గుర్తుకు రాలేదు. వినోద్ నాకెంతో కావలసినవాడు అని అనిపించింది. వినోద్కి సేవ చేయడం నా బాధ్యత అనిపించింది. విడాకులు తీసుకున్నా ఇంకా అనుబంధాలు మిగిలున్నాయంటే వివాహ బంధం గట్టిదని ఎందుకంటారో నాకర్థమైంది. ఇంకే తొందరలోనే ఇద్దరూ కలిసి ఏ స్విట్జర్లాండ్ లోనో సాంగ్ వేసుకుంటారన్నమాట. అదేం లేదు, ఇవన్నీ నా పర్సనల్ ఫీలింగ్స్. వినోద్ నా గురించి ఏమనుకుంటున్నాడో నాకు తెలీదు. కనీసం థ్యాంక్స్ అన్నా చెప్పకుండా వెళ్ళిపోయాడు. వాళ్ళ గ్రానీని అడిగి చెప్తాడేమోనని సరిపెట్టుకున్నాను. వినోద్ వీక్నెస్ నీకు తెలిసిందే కదా, దాని గురించి బాధపడకు. ఏదో అలా కొన్ని రోజులు కలిసున్నారు. ఆ కలయిక అలాగే కంటిన్యూ అవుతుందేమో. లెట్స్ హోప్ సో. మరి నే వెళ్ళిరానా? ఓకే.
మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. మీరు ఒకసారి లోపలికి రండి. రూమ్ రోజు క్లీన్ చేయడం లేదా? చేస్తున్నాను మేడం. చేస్తే ఇంత దుమ్మెందుకుంటుంది? ముందు చేతులు కట్టుకో. రేపటి నుంచి ఇలా ఉంటే ఊరుకోను. ఉద్యోగంలోంచి తీసేస్తాను. బయటకెళ్ళి నిల్చో. బెల్ కొట్టినప్పుడు రా. అలాగే మేడం. మేడం, ఆఫీస్లో మీరిద్దరు సీనియర్ మోస్ట్లు కదూ? అవును మేడం. ఐసీ. సుధాకర్, మీరే వర్క్స్ చూస్తుంటారు? అకౌంట్స్ చూస్తుంటాను మేడం. అకౌంట్స్ అంటే డైలీ అకౌంట్సా, మంత్లీ అకౌంట్సా, యాన్యువల్ అకౌంట్సా? అన్నీ చూస్తుంటాను మేడం. వీక్లీ ప్రోగ్రెస్ రిపోర్ట్స్, మంత్లీ రిపోర్ట్స్, యాన్యువల్ అకౌంట్స్, ఇలా చాలా వర్క్ ఉంటుంది. సేల్స్ ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్, అసెస్మెంట్ ఫైల్స్ కూడా నేనే డీల్ చేస్తాను. బిల్స్, పేమెంట్స్తో పాటు క్యాష్ బుక్ కూడా మెయింటైన్ చేస్తాను. ఐసీ. ఈ నెల సేల్స్ రిపోర్ట్స్ రెడీ అయ్యాయా? ఇంకా అవ్వలేదు మేడం. ఎందుకు అవ్వలేదు? బ్రాంచ్ ఆఫీసుల నుంచి రిపోర్ట్స్ రావాలి. వస్తే కానీ అకౌంట్స్ ఫైనలైజ్ చేయడానికి కుదరదు. బ్రాంచ్ ఆఫీస్ నుంచి రిపోర్ట్స్ ఎందుకు రాలేదు? తెలీదు మేడం. తెలీదు, లేదు, కాదు అని చెప్పడానికి ఇంకా మీరెందుకు ఇక్కడ ఉద్యోగాలు చేయడం? పంపించకపోతే లెటర్ రాసైనా, ఫోన్ చేసైనా రిపోర్ట్స్ తెప్పించాలి. లెటర్స్ కూడా రాశాను మేడం, అయినా వాళ్ళు ఇంకా పంపించలేదు. ఒకసారి రాస్తే సరిపోతుందా? అవి వచ్చే వరకు రాస్తూనే ఉండాలి. అంతేగాని ఆఫీస్లో కూర్చుని గోళ్లు గిల్లుకుంటూ కూర్చుంటే కుదరదు. ఇంతవరకు అడిగేవాళ్ళు లేక పని చేయకుండా మీ ఇష్టం వచ్చినట్టు నాటకాలు ఆడారు. ఇప్పటికైనా పద్ధతులు మార్చుకోండి. నేనే ఇన్ఫర్మేషన్ అడిగినా రెడీగా నా టేబుల్ మీద ఉండాలి. అక్కడి నుంచి రిపోర్ట్స్ రాలేదు, బ్రాంచ్ వాళ్ళు పంపించలేదు అని కుంటి సాకులు చెప్పి వర్క్ డిలే చేస్తే మాత్రం ఒప్పుకోను. ఏ రోజు పని ఆ రోజే అయిపోవాలి. అలాగే మేడం. టెండర్స్, కాంట్రాక్ట్స్ ఎవరు చూస్తున్నారు? పాండురంగం చూస్తున్నాడు. అతను లీవ్లో ఉన్నాడు. అకౌంట్స్ ఫైనలైజ్ చేయడం పెద్ద పనేమీ కాదు కాబట్టి ఆ టెండర్ వర్క్స్ కూడా మీరే చూడండి. అకౌంట్స్ ప్రిపేర్ చేయడానికి చాలా టైం పడుతుంది మేడం. టెండర్స్ చూడడానికి టైం సరిపోదు. సరిపోవాలి. మాట్లాడితే సీనియర్లం అని కాలర్లు ఎగరేయడం కాదు. అయినా టీలు తాగుతూ పక్క వాళ్ళతో కబుర్లు చెబుతూ టైం పాస్ చేస్తూ కూర్చుంటే టైం ఎలా సరిపోతుంది? మీరు ఎలా చేస్తారో, ఏ టైంలో చేస్తారో నాకు అనవసరం. ఆ వర్క్ కూడా టేకప్ చేయాలి. దట్స్ ఆల్. అలాగే మేడం. మాలతి రాలేదా? 2 days నుంచి ఫీవర్. లీవ్ పెట్టాలని కూడా తెలీదా? ఇంకోసారి ఇది రిపీట్ అయితే ఊరుకోను. మీరే వర్క్ డీల్ చేస్తారు? ఎస్టాబ్లిష్మెంట్ మేడం. ఎస్టాబ్లిష్మెంట్ అంటే చాలా ఉంటాయి. ఏమేం చేస్తారు? పోస్టింగ్స్, ట్రాన్స్ఫర్స్, పే బిల్స్, ట్యాక్స్ డిడక్షన్స్, పిఎఫ్, ఇన్సూరెన్స్, గ్రాట్యుటీ. అకౌంట్స్ తో టచ్ ఉందా? ఉంది మేడం. నా సర్వీసులో అకౌంట్స్, ఆడిటింగ్, ప్రొడక్షన్, మార్కెటింగ్ ఆల్మోస్ట్ అన్నింటిలో వర్క్ చేశాను. అవన్నీ నేను అడగలేదు. అడిగిన దానికి మాత్రం సమాధానం చెప్పడం నేర్చుకోండి. మీ ఇద్దరికి అసిస్టెంట్స్ కూడా ఉన్నారా? ఉన్నారు మేడం. మీకే పని తక్కువగా ఉంది, అసిస్టెంట్స్ కూడా ఎందుకు? వాళ్ళని వేరే పనికి డైవర్ట్ చేస్తాను. ఇక నుంచి పనులన్నీ మీరే చూసుకోండి. అలాగే మేడం. వన్ మోర్ థింగ్, ఏ రోజుకి ఆ రోజు మీరేమేం పనులు చేస్తున్నారో నాకు తెలియాలి. అందుకని పర్సనల్ రిజిస్టర్స్ మెయింటైన్ చేయండి. పర్సనల్ రిజిస్టర్లా? ఎస్. రోజు మీకు ఎన్ని లెటర్స్ వస్తున్నాయి, మీరెన్నింటికి రిప్లై ఇస్తున్నారు, ఎన్ని ఫైల్స్ డిస్పోజ్ చేస్తున్నారు, మొత్తం డీటెయిల్స్ అన్నీ ఆ రిజిస్టర్లో ఉండాలి. డే టు డే వర్క్ ప్రోగ్రెస్తో పాటు మీ దగ్గర పెండింగ్ వర్క్ ఎంతుందో నాకు తెలియాలి. రోజు ఉదయం 10 గంటలకల్లా ఆ రిజిస్టర్స్ నా టేబుల్ మీద ఉండాలి. ఇవన్నీ గవర్నమెంట్ ఆఫీసులో ప్రొసీజర్స్ మేడం. ఇక్కడ అవన్నీ పెట్టుకుంటే పనులవు. అవును మేడం. ఆ రిజిస్టర్లో అన్నీ ఎంటర్ చేయాలంటే చాలా టైం పడుతుంది. రెగ్యులర్ వర్క్ చేయడానికి టైం సరిపోదు. టైం చాలకపోతే ఆఫీస్ అవర్స్ అయ్యాక చేయండి. అలాగే మేడం. లంచ్ టైం ఎప్పుడు? 1 to 2 మేడం. గంట అవసరమా? ఈ రోజు నుంచి లంచ్ టైం అరగంటే. ఏంటి? అలాగే మేడం. మరో విషయం, బయట నుంచి వాళ్ళొచ్చారని వీళ్ళొచ్చారని పక్కన కూర్చోబెట్టుకుని కబుర్లు చెప్పడానికి వీల్లేదు. అలాగే వర్కింగ్ అవర్స్లో స్టాఫ్లో ఎవరైనా కబుర్లు చెప్తూ కూర్చుంటే నేను ఊరుకోను. డ్యూటీ కన్నా డిసిప్లిన్ ముఖ్యం. రేపటి నుంచి
పెండింగ్ అన్నమాట ఆఫీస్లో వినిపించకూడదు. అంతా అప్ టు డేట్గా ఉండాలి. అలాగే మేడం. ఇంకా మీరు వెళ్ళి మీ పనులు చూసుకోవచ్చు. ఓకే మేడం. మే ఐ కమ్ ఇన్ సార్? వినోద్, నువ్వా? కమాన్ కమాన్, లోపలికి రావడానికి నీకు పర్మిషన్ ఎందుకయ్యా? అక్కడే నిలబడిపోయావేంటి? రా. కూర్చో వినోద్. దెబ్బలన్నీ పూర్తిగా తగ్గిపోయాయా? థ్యాంక్ గాడ్. నువ్వు తొందరగా కోలుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఏమిటి బాబు అలా ఉన్నావు? ఏం లేదు. ఏదో లేకపోతే ఎందుకు ఆ టెన్షన్? ఇది నీ ఆఫీస్ అనుకుని రిలాక్స్డ్గా కూర్చో. దాట్స్ గుడ్. ఇప్పుడు చెప్పు, ఏమిటి సంగతులు? ఇదేం బాగోలేదు వినోద్. మనవడంటే తాతే చెవులు పట్టుకుని ఆడించాలి గాని ఇలా కాముగా కూర్చుంటే ఎలా? చెప్పు బాబు, నా దగ్గర భయం ఎందుకు? పెద్దవాళ్ళని గౌరవం లేకుండా మిమ్మల్ని ఎన్నో మాటలని అవమానించాను. మరోసారి మోహన్ చూపించొద్దని చేదరించుకున్నాను. అవేమి మనసులో పెట్టుకోకుండా మీరు నన్ను సేవ్ చేశారు. మీరే కనుక నాకు సహాయం చేసి ఉండకపోతే నేనేమైపోయి ఉండేవాడిని అనిపిస్తుంది. అంతగా హెల్ప్ చేశాను మీకు. థ్యాంక్స్ చెప్పి వెళ్దామని వచ్చాను. ఎందుకు బాబు? బయట వాళ్ళు ఎవరైనా సహాయం చేస్తే థ్యాంక్స్ చెప్పాలి గాని నాకెందుకు? అయినా నేను చేసింది సహాయం కాదు, తాతయ్యగా నా బాధ్యతను నేను నిర్వర్తించాను అంతే. నేను వెళ్ళొస్తానండి. అదేమిటి ఇలా వచ్చి అలా వెళ్ళిపోతానంటావు? కాసేపు కూర్చుని వెళ్ళు. లేదండి, కొంచెం పనుంది, వస్తాను. సంజయ్ కూడా థ్యాంక్స్ చెప్పానని చెప్పండి. సంజయ్ కూడా థ్యాంక్స్ చెప్పానని చెప్పండి. పర్సనల్గా కలిసి చెప్తే సంధ్య కూడా సంతోషిస్తుందిగా. రా సంధ్య, కరెక్ట్ టైంకి వచ్చావు. వినోద్ నీకు థ్యాంక్స్ చెప్పాడు, చూసావా? తనంతట తనొచ్చి థ్యాంక్స్ కూడా చెప్పాడంటే వినోద్లో మార్పు వచ్చిందేమో అని అనిపిస్తోంది. మా గ్రానీ థ్యాంక్స్ చెప్పమంది అని అనలేదు, అంతవరకు సంతోషం. మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడదామని వచ్చాను. ఏమిటి సంధ్య? ఎగ్జిబిషన్ మెయిన్ ఎంట్రన్స్ గేట్ కి మెయిన్ రోడ్ కి మధ్య రోడ్డు సరిగ్గా లేదు. వెహికల్స్ రావడానికి పోవడానికి కూడా ప్రాబ్లం అవుతోంది. అందుచేత ఆ కాస్త మేరకి మనం అప్రోచ్ రోడ్డు వేస్తే బాగుంటుందనిపిస్తోంది. వేస్తే మంచిదే, కానీ బడ్జెట్ కొంచెం పెరుగుతుంది. పర్వాలేదు, లోపల ఎంత బాగా డెకరేట్ చేసినా రోడ్డు బాగోలేకపోయేసరికి అదో పెద్ద లోపంగా కనబడుతుంది. రకరకాల కామెంట్స్ వస్తాయి. ఆ బ్యాడ్ రిమార్క్ మనకెందుకు? ఓకే సంధ్య, సొసైటీ వాళ్ళతో ఒకసారి మాట్లాడి చూస్తాను. వాళ్ళు వేస్తారంటే సరే, లేదంటే మనమే వేయిద్దాం. ఇంకేంటి? పబ్లిసిటీ మెటీరియల్ వచ్చింది. ఆ డిజైన్స్ అంత బాగాలేవు. లోగో ఇంప్రెసివ్గా లేదు. మార్పులు చేస్తే నాకు బెటర్ అనిపిస్తోంది. నీకు నచ్చకపోతే ఎందుకు సంధ్య? ఏమన్నా మార్పులుంటే చెప్పు, ఆర్టిస్ట్ని పిలిపించి కొత్తగా డిజైన్ చేయిద్దాం. చేయించాలి, తప్పదు. నేనోసారి సైట్కి వెళ్ళి పనులు ఎంతవరకు వచ్చాయో చూసొస్తాను. ఆర్టిస్ట్ని సాయంత్రం రమ్మంటే మనం కూర్చుని ప్లాన్ చేద్దాం. అలాగే, ఫోన్ చేసి చెప్తాను. మరి నేను వెళ్ళరానా? మంచిదమ్మా. సంధ్య, ఒక మాట అడుగుతాను, సమాధానం చెప్పు. ఏంటి తాతయ్య? వినోద్ తన తప్పు తెలుసుకుని మళ్ళీ తిరిగొస్తే
క్షమిస్తావా? వాళ్ళ గ్రాని తప్పు తెలియనివ్వదు. వినోద్ తిరిగి రాడు. లేని ఆశలు పెంచుకోవడం, తీరలేదని బాధపడ్డం అనవసరం. మేడం మేడం ఎవలాలు మీరా? రండమ్మా రండి. రామేశ్వరం వెళ్ళినా శనేశ్వరం తప్పలేదని వచ్చేసారనమాట. ఇంకా రాలేదేటా అని ఎదురు చూస్తున్నాను. కొత్త గుంపుకొచ్చినా పాత దరిద్రం పోలేదనమాట మా అమ్మగారికి. రండమ్మా. ఇంతకీ మీ అమ్మగారు ఉన్నారా పరమేశ్వరా? కుక్కల్లా వాసన తగిలితే గాని మీరు రారుగా పరమేశ్వరా. ఉన్నారని తెలిసే వచ్చుంటారు. లేకపోతే మీరెందుకు వస్తారు? వాళ్ళ మీద వీళ్ళ మీద సాడులు చెప్పందే మీ కడుపు పురం తగ్గదు కదా, అందుకనే వచ్చి ఉంటారు. అసలు మిమ్మల్ని కాదు, మిమ్మల్ని ఇలా రోడ్డు మీద కొక్కేసిన మీ బొగుళ్ళని అనాలి. ఓలమ్మ ఏటలు నిలబడిపోన్నారేటి? నూకాలు లోనకు రానిలేదని మా అమ్మగారికి చెప్తే ఆవిడ నా మీద ఇరుసు పడిపోద్ది. ఆవిడకి ఎదవ కవులు చెప్పేవాళ్ళు కావాలి కదా. లోపలికి వచ్చి కూకుడండి. నానెళ్ళి ఓ అమ్మగారిని పిలుచుకొస్తాను. సిగ్గు లేకపోతే సరే. మ్మ్.